హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దుబాయ్లో ఉన్న వారికి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనం దుబాయ్లో ఒక 5 years మనం పనిచేసిన ఒక కంపెనీలో మనం పనిచేస్తే ఏంటంటే నీకు గ్రాడ్యుయేట్ ఉంటుంది. ఒక 1 year ఒక 5 సంవత్సరాలు చేసినాం అనుకో, గ్రాడ్యుయేట్ ఎంత వస్తుంది? క్యాన్సల్ పోతే గ్రాడ్యుయేట్ ఎంత వస్తుంది? ఇప్పుడు నీ సపోజ్ నీ బేసిక్ 1000 రూపాయలు అన్నా, నీ బేసిక్ 1000 రూపాయలు 5 సంవత్సరాలకు ఎంత? ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు సపోజ్ నాకు 5 years అయిందనుక, 5 years అంటే ఒక 2000 చిల్లర బేసిక్ వస్తుంది. ఇప్పుడు నువ్వు అట్లా 10 years అట్లా ఎబోవ్ చేసుకుంటూ పోతే, ఇప్పుడు మన కంపెనీ ఒక టార్గెట్ ఉంటుంది, అంటే టైమింగ్ ఉంటుంది. కొందరి కంపెనీలకు ఎట్లా అంటే 5 years 6 years చేస్తే ఫుల్ బేసిక్ వస్తుంది, 21 daysకి వస్తుంది. ఆ ఫుల్ బేసిక్ ఎట్లా వస్తుంది అంటే 30 రోజుల సాలరీ వస్తుంది, టికెట్ ఇస్తుంది, అప్ అండ్ డౌన్ టికెట్ ఇస్తుంది. కొందరికి బొంబే దగ్గరికి ఇస్తుంది, అంటే కంపెనీ బట్టి ఉంటుంది. నేను చెప్తున్నా, దుబాయ్లో ఉన్న వాళ్ళకి ఇది కంపెనీ రూల్స్, ఇవి అర్థమైందా?